పార్టీని నమ్మబాకండ్రా, అరే అధికారులు మీరు ఎవరు అతను నమ్మబాకండి, అతను రాడు, భయపడబాకండి మీరు, అంటే అతను ఏదో చెప్తున్నాడు కదా మీరు వస్తే మేము వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అనేసి, మీరు ఎవరు భయపడబాకండి ఇట్లాగా. అట్లాగే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఇట్లాంటి కాంట్రాక్ట్ తీసుకునేవాడికి ఇప్పుడు రోడ్ల కాంట్రాక్ట్ అనుకున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 18 నెలలు అయిపోయింది. ఈ అన్ని కాగితాలు ఫార్మాలిటీస్ పూర్తయ్యి 2 ఏళ్ళు అవుతుంది. రేపు పొద్దున ఆ కాగితం చేతికి వచ్చేటప్పటికి రోడ్డు వేసేటప్పుడు 2 ఏళ్ళు పడుతుంది, అంతే కదా, కనీసం ఏడాది పడుతుంది రోడ్డు వేసేటప్పటికి. ఆ రోడ్డు వేసాక అతను 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు, టోల్ గేటు 10 ఏళ్ల పాటు వసూలు చేసుకోవడానికి అతనికి అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. రేపు జగన్ వస్తే తీసుకొని ఇయ్యడు కదా అని కాంట్రాక్టర్ రాడు రేపు పొద్దున. దానికి నువ్వు ప్రభుత్వం నుంచి అందుకే ఎదురు డబ్బులు ఇస్తామంటున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అబ్బాయి రానియడబ్బా, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా పవన్ శక్తి ఏంటో అని తెలుగుదేశం చెప్పడానికి వీలు కల్పించడం. అట్లాగే నేను రానియనబ్బా మీకెందుకు, నేను దానికోసం ఏమైనా చేస్తాను అనేది ఇతను మాట్లాడేటటువంటి మాట అనమాట. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటిది ఏంటంటే కాంట్రాక్టర్లు రావట్లేదు ఇప్పుడు ఎవరు కూడా, అది ఓపెన్ గా కనబడుతున్నది కదా. ఆ కాంట్రాక్టర్లకి అరే బాబు ఇక రాడతను మేము చేస్తాం. ఇప్పుడు అమరావతికి కూడా కాంట్రాక్టర్లకి చాలా తిప్పలైనాయి కదా, చాలా పనులు కాంట్రాక్టర్ రావట్లేదు. ఎందుకంటే జగన్ టైంలో చంద్రబాబు టైంలో బిల్లు లేకపోతే జగన్ ఇవ్వాల, 5 ఏళ్ళు వాళ్ళు నరకం అనిపిస్తే ఇప్పుడు ఏదో కొంత రిలీజ్ చేస్తున్నారు. అందులో 100 రూపాయలు అవసరమైన చోట 30 రూపాయలు 40 రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే అదేది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరికి కూడా మేము ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి మీరు, అంతేగా